అజం 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 తగిన హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది ధిరన 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 తోం తోం తాంగిడి కడుకు తోం 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 తాంగిడి కడుకు తోం తోం స్వాగతం 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 మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిది స్వాగతం ధని సమామమమ ధని సగగగగగ మదని సాసససస ధని సని ధని సా దివినేలు యువరాజా నీకిది స్వాగతం భువినేలు మహారాజా నీకిది స్వాగతం భువినేలు మహారాజా నీకిది స్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. పంతొమ్మిదవ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. Hallelujah.
యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. క్రీస్తునాథునందు ప్రియమైన దైవ ప్రజలారా, క్రీస్తు విశ్వాసులారా, మరియమాత భక్తులారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం మనకు బాగా తెలుసు, ఇప్పుడు విన్నాము. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. దాని తర్వాత వచ్చే వచనము చాలా చాలా ముఖ్యమైనది. మరియమాత ఎడల గల మనకు గల భక్తి విశ్వాసములకు, భక్తి ప్రపత్తులకు ఈ వచనం చాలా ఉపయోగపడుతుంది. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని పోయెను. నిజమైన క్రైస్తవ బిడ్డలు, నిండైన విశ్వాసము గలవారు క్రీస్తును మాత్రమే విశ్వసించటము కాదు, ఆమె కన్న తల్లి అయిన మరియమాతను తన ఇంటికి, మన ఇంటికి తీసుకొని పోవటము కథోలిక విశ్వాసములో గల ముఖ్యమైన భాగము. ఈనాడు మనమందరము ఈ గుణదల మాత పండుగ సందర్భముగా 102 సంవత్సరాల చరిత్ర గల సుదీర్ఘమైన ఈ పండుగ విశేషము. ఇప్పుడు ఆ గుణదల కొండను చూస్తుంటే ఒకవైపు కృష్ణానది పారి ఏరినట్టుగా, ఇంకొక వైపు గోదావరి, విశాఖపట్నంలో గోదావరి నది పారుతుంది, ఇక్కడ కృష్ణానది. ఈ విధముగా మరియమాత నుండి మనకు లభించే జీవజలములు, విశ్వాస జలములు, శాంతి జలములు, స్వస్థతా జలములు, దేవరప్రసాదము చేత నిండిన మరియా, దేవుని వరప్రసాదములతో పొంగి పొర్లిపోయే ఆ తల్లి. ఆదిలో దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయములో నీటిని భూమిని వేరుపరిచి ఆరిన నేలకు భూమి అని, నీరు ఉన్న చోట సముద్రమని పేరు పెట్టాడు. 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. కనుక ఈ నూతన సృష్టిలో మరియమాత అనే మహాసముద్రమును సృష్టించాడు. సముద్రాలైనా ఇంకిపోవచ్చు, కానీ మరియమాత మహాసముద్రము ఎన్ని విశేష వరాలతో నిండి ఉందంటే, ఈ సముద్రం ఏ బావైనా నీళ్ళు తోడుకుంటూ ఉంటే మనం ఆ నీరు ఇంకా ఊరినట్టుగా, ఏ బావ అయినా ఎండిపోవచ్చు, ఏ నది అయినా ఎండిపోవచ్చు, కానీ మరియమాత అనే మహాసముద్రములో జీవజలములు ఎప్పుడు ఎండిపోవు. దానికి ఉదాహరణ, దానికి మనకందరికీ సజీవముగా కనిపించే గుణదల మాత మహోత్సవము. కనుక ఈనాడు సముద్రంలో నీళ్లు ఉప్పగా ఉంటాయి, ఎంత నీరు ఉన్నా కానీ త్రాగటానికి పనికిరావు. కానీ మరియమాత అనే మహాసముద్రములో గుణదల మాత ఒక మహావిశిష్టమైన పండుగే కాదు, ఈ దేవుని నుండి వచ్చే వరప్రసాదములకు ఒక డ్యామ్ కట్టినట్టుగా. మనకిక్కడ కృష్ణ బ్యారేజ్ ఉంది, అది కట్టకముందు గుంటూరుకి, విజయవాడకి రాకపోకలే లేవు. ఇదంతా బీడు బారిన ప్రాంతంగా ఉండేది. అది కట్టిన తర్వాత ఆ నీరు మనకు ఉపయోగపడి ఏ విధముగా విజయవాడ పట్టణము ఎలా అభివృద్ధి చెందిందో, అదేవిధంగా ఈ గుణదల మాత మహోత్సవం ఒక డ్యామ్ లాంటిదని, ఇక్కడి నుంచి వచ్చే ఈ జీవజలములు పంట కాలువల ద్వారా మనల్నందరినీ, విజయవాడ యావత్ పీఠాన్ని, అటు ఏలూరు ఇటు గుంటూరు పీఠాలను, యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కూడా అనేక మంది ప్రార్థనల ద్వారా ఈ గుణదల మాత నుండి ప్రవహించు స్వస్థతా జలాలు కావచ్చు, విశ్వాస జలాలు, అమ్మ ప్రేమ జలాలు, ఇంకా ఏ అవసరమైతే ఆ జలాలు కూడా మనకి లభిస్తున్నాయి అనటానికి సాక్ష్యము, నిదర్శనము మీరే. ఈనాడు నదులే కాదు, మహాసముద్రంలా ఉన్న మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈనాడు మనమందరము ఈ గొప్ప పండుగను కొనియాడుచు, అమ్మ, అమ్మలకే అమ్మ. మనిషి పుట్టగానే మాటలు రావు, కానీ మనిషి మొట్టమొదటగా మాట్లాడేది, నేర్చుకునేది 1 సంవత్సరం ప్రాయంలో అమ్మ అనే 2 అక్షరాల
ప్రియమైన పదం. కనుక మనిషి మొదటిగా గుర్తించేది అమ్మనే, మాట్లాడేది అమ్మన పదము. కనుక అమ్మలకే అమ్మ అయిన ఈ మరియమాత కేవలం ఒక సెంటిమెంట్ మాత్రం కాదు. అమ్మనే సెంటిమెంట్ మీద మన దేవమాత, లూర్దు మాతగా దర్శనమిచ్చిన ఆ తల్లి, మనకిక్కడ గుణదల మాతగా ఆదరిస్తున్న ఆ తల్లి, కష్ట సమయములలో కనికరించే కరుణామయ మేరుమాత, ఆమె ఒక సెంటిమెంట్ కాదు, నిజముగా దేవుని ప్రణాళికలో ఎన్నుకొనబడి. ఇప్పుడు మనం ఒక మంచి పాట విన్నాం, బిషప్ గారు రాసిన పాట. మరి అమ్మా నీవు మా జాతి గౌరవమమ్మా, మానవ జాతి గౌరవమమ్మా అని మనమందరం కీర్తిస్తూ, ఆమె చారిత్రాత్మకం, ఆధ్యాత్మికం. కనుక బైబిల్ పారాయణంతో కూడిన ఆమె పండుగ ఈనాడు మనము కొనియాడుచున్నాము. నేను ఒకసారి ఒక స్త్రీతో మాట్లాడుతున్నా, 2 కొడుకులు కలిగిన తల్లి, 7, 4 ఏండ్ల కుమారులు. ఆమె ఎప్పుడు కూడా వాళ్ళని వదిలిపెట్టి బయటికి పోలే. ఆమె ఒక టీచరు, వారికి బొంబాయిలో ఒక సదస్సు నిర్వహించారు, టీచర్లందరూ తప్పకుండా పోవాలని. ఆమె ఈ విధంగా 24 గంటలు రైల్లో ప్రయాణం చేస్తూ ఆకలి అవుతున్నా కానీ అన్నం తినబుద్ధి కాలేదు. టిఫిన్ తెచ్చుకున్నది, ట్రైన్లో ఎన్నో తినుబండారాలు అమ్ముతున్నా కానీ తినబుద్ధి కాలేదు. చివరికి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నది కానీ ఆమె గుండెలో ఏదో వేదన. ఎప్పుడు కూడా ఏది కూడా తన కోసము తాను ఏది కొనుక్కోలేదు, ఏది తినలేదు. మొదటిసారి 2 కొడుకుల్ని ఇంటిలోనే వదిలిపెట్టి రావటము, ఆమె తల్లి హృదయం ద్రవించిపోయింది. కనుక ఆమె ఈ విధంగా చెబుతూ, నేను బొంబాయి చేరే వరకు కూడా ఏది తినకుండా, ఎందుకంటే నా కోసం నేను ఏది ఎప్పుడు కొనుక్కోలేదు, ఇది కొనుక్కోవటం నాకు బాధగా ఉంది, కనుక తినలేకపోయాను. వారిద్దరూ నాకు గుర్తొచ్చారు. ఏదైనా ఎప్పుడైనా వారిద్దరికి తినిపించిన తర్వాతే నేను తినేదాన్నని ఆమె చెప్తూ ఉంటే, నాకు తల్లి యొక్క ప్రేమ, మన మాటలకు అందని ప్రేమ, మన మానవ తల్లుల ప్రేమే అంత గొప్పదైతే, ఇక తల్లులకే తల్లి అయిన దేవమాత, పరలోకము నుండి ఆ దేవాది దేవుని మన భూలోకానికి తెచ్చిన తల్లి ఇంకెంత గొప్ప భాగ్యశాలి, కరుణామయి. క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యంగా మన తిరుసభను, మానవాళిని మొత్తము, కానీ ప్రత్యేకముగా మాతర్ ఎక్లేసియే, శ్రీ సభ మాత అని మనం గౌరవిస్తూ ఈనాటి ధ్యానాంశము క్రీస్తునాథునేందు ప్రియులారా 2వ పట్టణములో మనం వినిన్నాము. మరియమాత చుట్టూ తిరుసభ నిర్మించబడ్డది. మరియమాత అనే కంచె మనలందరినీ కాపాడటానికి ఈ గుణదల కొండ ప్రాంగణము చుట్టూ ఒక మంచి కాంపౌండ్ వాల్ ఉండటం వలన ఇదంతా సురక్షితంగా ఉన్నది. ఎట్లా ఉందంటే, ఇదిగో మరియమాతను కూడా దేవుడు, అదిగో నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘము నిర్మించదను, నరక శక్తులు దానిని ఓడించలేవు అని పేతురు బండ మీద మన శ్రీసభ కట్టబడినను, దానికంటే ఎక్కువగా క్రీస్తే మూలరాయి, పనికి రాదని పారవేసిన మూలరాయి క్రీస్తు. ఆ మూలరాయి మీద కట్టబడిన బండ మన పునాది అయితే, మనందరికీ ఆ ఇంటికి ఉండే గోడల్లాంటిది మరియమాత. సురక్షితంగా మనం ఉండటానికి ఇదిగో మనం 2వ పట్టణములో విన్నాము. మరియమాత అపోస్తులతో పాటు ఇంకా కొంతమంది శిష్యులతో పాటు పెంతెకోస్తు ముందు ఏక మనసుతో మేడగది మీద చేరి ప్రార్థించుతున్నారు. క్రీస్తు ప్రభు కడరా భోజనము చేసిన మేడగది అదే. అక్కడనే ఈ దివ్య బలి పూజ, దివ్య ప్రసాదం మన కోసం స్థాపించబడినది. అక్కడనే కథోలిక శ్రీ సభ జన్మించింది. పరిశుద్ధాత్మ వారిపై వచ్చి చల్లా చెదరైపోయిన అపోస్తులను, ఇతర శిష్యులను మరియమాత ఒక చోట చేర్చి అందరినీ దేవుడు ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఎప్పుడైతే బాధ్యతను అప్పగించాడో అప్పటి నుంచి ఆమె తన పనిని ప్రారంభించింది.
కనుక యేసు ఉత్థానమే లేచి మోక్షారోపణమైన తరువాత శిష్యులందరూ రెండవసారి చెల్లాచెదరైపోయిన సందర్భములో కనుక ముందుగా క్రైస్తవులను శ్రీసభ మాతగా కనికరించి నడిపించటానికి వీరందరితో పాటు మరే మాత శ్రీసభ మాత్రమే కాకుండా మానవాళి మొత్తాన్ని ఇక్కడికి గుణదల కొండ చూస్తుంటే మనకి అమ్మ ప్రేమకు హద్దులు సరిహద్దులు లేవు, అవధులు ఆటంకాలు లేని ప్రేమ. ఆమె అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. కులము మతము జాతి భేదము లేకుండా క్రీస్తు ప్రభు చెంతకు రావాలంటే కొంతమంది వెనకాడవచ్చు, కానీ మరీ మాత దగ్గరకు ఎక్కడైనా చూడండి. మా విశాఖలో ఉన్న విశాఖపురి మేరీ మాత, ఇక్కడ ఉన్న గుణదల మాత, వరంగల్లో ఉన్న ఫాతిమా మాత, హైదరాబాదులో ఉన్న ఆరోగ్య మాత, ఇంకా పలు చోట్ల దర్శనాలు ఇస్తూ దేవుడు తనకిచ్చిన బాధ్యత, మొదటి బాధ్యత క్రీస్తు ప్రభుని ఈ లోకములో కని పెంచి పెద్ద చేసి సిలువ వరకు నడిపించిన దేవమాత మరియమాత. ఆ పని అయిపోయిన తర్వాత రెండవ పని అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి లోకాంత్యం వరకు కూడా ఈ మరియమాత తన బాధ్యత నిర్వహిస్తూ అనేక స్థలాల్లో దర్శనాలు ఇస్తూ ఉంది. మనం చాలా పుణ్యక్షేత్రాలకు కూడా పోయి ఉన్నాము. ఇంకా అనేక చోట్ల ఈ విజయవాడ పీఠంలోనే ఎన్నో మరియమాత చిన్న పెద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కనుక వీటన్నిటిలో కల ఆ మరియమాత యొక్క ప్రత్యేక స్థానాన్ని మనం గుర్తించాలి. క్రీస్తునాథుని యందు ప్రియులారా, స్వస్థత కోసం చాలామంది వస్తారు, ఇంకా పిల్లల అవసరాల కోసం, చదువు సంధ్యల కోసం, ఉద్యోగాల కోసం, ఇంకా అనేక రకమైన కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధి బాధలను ఆ తల్లికి సమర్పించుకుంటూ తీర్చమని అమ్మకు చెప్పుకుంటే తప్పకుండా ఆమె కనికరిస్తుంది అన్న గట్టి విశ్వాసముతో ఇక్కడికి వచ్చే వేలాది మంది వారికి జరిగిన అద్భుత కార్యాలకు మీరే సాక్ష్యము. లూర్దు మాతను గురించిన ఒక సినిమా ఉంది. దాంట్లో మొదటిది టైటిల్ పదం అంటారు కదా, మొదటి పరిచయ వాక్యం, విశ్వాసమున్నవాడికి ఏ అద్భుతం అవసరము లేదు. విశ్వాసమున్నవాడికి ఏ అద్భుతము అవసరము లేదు. విశ్వాసము లేని వాడికి ఎన్ని అద్భుతాలు జరిగినా అది నమ్మకానికి, విశ్వాసానికి దారి తీయదు. కనుక ఈ అద్భుతాలు ఇక్కడ జరిగే కోరికలు తీర్చే కొంగు బంగారం, గుణదల మాత కోరికలు తీర్చే కొంగు బంగారమని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కనుక ఆమె ఇచ్చే అద్భుత వరాలన్నీ కూడా మనకి అవసరమే, కానీ వాటి మీదనే మన భక్తి విశ్వాసములు ఆధారపడకూడదు. మన విశ్వాసమును బట్టి అవి మనకు వస్తాయని మనము ఈనాడు విశ్వసించుచు ముందుకు సాగిపోదుము. అమ్మ ఒకసారి ఒక తల్లి 2 ఏళ్ల కుమారుని వదిలి ఒక పూట బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అమ్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో బాలుడికి టెంపరేచర్ పెరిగింది, జ్వరం రావటం మొదలుపెట్టింది. ఆ కాలంలో ఫోన్లు, మొబైల్స్ ఏమీ లేవు. తల్లిని ఫోన్ చేసి పిలిపించటానికి కనుక దగ్గరలో ఉన్న డాక్టర్ని పిలిపిస్తే 100, 101, 102 ఈ విధంగా టెంపరేచర్ పెరుగుతూ ఉన్నది. కనుక వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఆమె ఆ బాలుని ఎత్తుకోగానే ఒక్కొక్క డిగ్రీ జ్వరం తగ్గటము కనిపించింది. క్రీస్తునాథుని ప్రియులారా, అమ్మే అన్ని రోగాలకు, వ్యాధులకు మంచి మందు, సరైన మందు, ఔషధము, మనము కొనలేని గొప్ప ఔషధమని ఈరోజు అనేక మంది 9 రోజులు తర్వాత చివరి త్రిదువము 3 రోజుల ప్రార్థనలో కూడా వచ్చేవారందరి విశ్వాసము ద్వారా మనందరికీ ఈ విధముగా అమ్మ ప్రేమతో మనకున్న వ్యాధి బాధలకు పరిష్కారము, స్వస్థత దొరకటం మాత్రమే కాకుండా మన విశ్వాసం పెరగాలని కోరుకుందాము. మరలా తర్వాత కాసేపటికి బాబు టెంపరేచర్ పెరుగుతుంది. 101, 102, 103. బాబుతో పాటు తల్లికి కూడా ఆమె టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉంది. ఈ విధంగా తల్లి తనయుల మధ్య గల సంబంధం క్రీస్తునాథుని ప్రియులారా, ఇది వాస్తవము, కథ కాదు, మీకు తెలుసు. కనుక కొడుక్కి, కూతురికి ఎప్పుడైతే ఇలా వ్యాధి బాధలు పెరుగుతుంటే మరే మాత కూడా మనతో పాటు ఆమె బాధల్లో పాలు పంచుకుంటూ, కష్టాలలో, కన్నీళ్ళలో, అందుకే
క్లిష్ట పరిస్థితుల్లో, కష్టకాలములో కరుణించే కరుణామయి మేరీమాత సినిమా మీరు చూసే ఉంటారు. కనుక ఈ విధముగా మనం ఈనాడు దేవుని ప్రణాళికలో మరియమాత స్థానమును మనం గుర్తించి నాడు నేడు ఈనాడు ఏనాడు కూడా ఆ తల్లి ప్రేమ సెంటిమెంట్ మీద కాకుండా మానవ తల్లులే ఈ విధంగా ఉంటే ఇంకా దైవ కుమారుని తల్లి ఏ విధంగా అన్న కేవలం సెంటిమెంట్ కాకుండా దైవ ప్రణాళికలో దేవుడు ఆమెకిచ్చిన బాధ్యత. కానాపల్లి నుండి కల్వరిగిరి వరకు నడిచిన ఏకైక మహిళ మేరీమాత. పాదయాత్ర అంటే ఈ కాలంలో చాలా విశేషమైన ఆదరణ పొందుతుంది. ఆనాడు సైకిళ్ళు కూడా లేని కాలంలో ఆటోలు, మోటార్ సైకిళ్ళు, కార్లు మాత్రమే కాదు, బస్సులు, రైళ్ళు, విమానాలు వదిలిపెట్టండి. కనుక ఆనాడు మొదటి అద్భుతంలో కనిపించిన మేరీమాత 30 ఏండ్లు దేవుడు క్రీస్తు ప్రభున ఆమె వెంట నడిచేటట్టు చేశాడు. కల్వరిగిరి వరకు నడిచేటట్టు, సిలువనెత్తుకునేటట్టు, సిలువ మీద మరణించేటట్టు, ఏ మానవుడు కూడా అనుభవించని అష్ట కష్టాలు పడి మరణించే గుండె ధైర్యాన్ని ఆ తల్లి ఇచ్చింది. కనుక అదేవిధంగా మనల్ని కూడా క్రీస్తును అలా నడిపించి మన రక్షణకు సారథిగా నిలిచిన ఆ తల్లి ఈనాడు మనమందరం కూడా క్రీస్తునాథునేందు ప్రియులారా. ఈ విధంగా తల్లి తనయుల సంబంధాన్ని ఆ చిన్న కథ ద్వారా నేను చెప్పాను. ఈ విధంగా తల్లి కొడుకు కూతురు కోసం ఏ విధంగా తప్పిస్తుందో, పరితపిస్తుందో మనము గ్రహిస్తూ, అదేవిధంగా ఇంకొక సంఘటనలో ఒక తల్లి జన్మనిచ్చి 6 నెలలకే ఆమె కనుమూసింది. ఆ పసిపాప గుక్క తిప్పుకోకుండా ఏడ్చినట్టుగా వాళ్ళమ్మ పలకట్లేదు, ఆమెను ఓదార్చట్లేదు. ఏందో ఆమెకు మరణం అంటే తెలియని ఆ చిన్నారి పాప, బాలిక. అప్పుడు డాక్టర్లు వచ్చి ఆ బాలికను తల్లి పొట్ట మీద పండబెట్టారు. పండబెడితే ఆ విధంగా చూస్తూ, కళ్ళల్లోకి చూస్తూ, కళ్ళు తెరుస్తూ, నోరు తెరుస్తూ అమ్మా అమ్మా అని మాటలు రాకపోయినా కానీ ఏడుపుల్లోనే ఆక్రందనను చూపిస్తూ, మాట్లాడవా, నన్ను కనికరించవా, నన్ను లాలించవా అన్నట్టుగా ఏడుస్తూ ఉంటే ఒక అరగంట సేపు ఏడ్చిన తర్వాత క్రీస్తునాథునేందు ప్రియులారా తల్లి అద్భుత విధంగా కళ్ళు తెరిచింది. మరణించిన తల్లి తన పాప కోసము, తను లేకపోతే జీవించలేని పాప కోసము ఆమె కళ్ళు తెరవటము, ఆమె గుండె కొట్టుకోవటము, ఈ విధముగా ఆమెకు స్పృహ రావటము, తల్లి వల్లనే బిడ్డలకు జీవితము, జన్మము రావటం మాత్రమే కాదు, పిల్లల ద్వారా కూడా ఆ తల్లికి ఆ విధముగా చనిపోయిన తల్లి కూడా ఏ విధంగా బిడ్డల కోసం ఆ దేవుని లీలల్లో, ప్రణాళికల్లో మనమందరము ఈ తల్లి తనయుల మధ్య గల ప్రేమ బంధమును చూస్తూ, ఆదాము మొదటి స్త్రీ, ఆమె నరులందరికీ తల్లి అని ఆమెకు ఏవమ్మ అని పేరు పెట్టాడు. ఈరోజు మొదటి పట్టణంలో ఆది కాండములో మనం విన్నాము కదా, ఏవమ్మ. ఎందుకంటే ఆమె నరులందరికీ తల్లి. ఏవా ఇంగ్లీష్లో EVA, ఏవా. ఈ లోకానికి శాపాన్ని, పాపాన్ని తెచ్చినదని మనము ఆది కాండం నుంచి తెలుసుకుంటున్నాము. ఆ EVA మరియమ్మ గారు దాన్ని తారుమారు చేసి, తిర్లమర్ల చేసి ఆ ఏవా అనేది ఆవే, EVA ఏవా అయిందని, అదే ఆవే మరియా, ఏవ అనేది ఆవే మరియగా అయిందని మనము మాటల ద్వారా, ఈ రైమ్స్ ద్వారా తెలుసుకుంటూనే, కనుక మనమందరం ఈనాడు మొదటి పట్టణంలో ఆదాము ఎక్కడ దాక్కున్నావు, నీ అడుగుల శబ్దం వినేని క్రీస్తునాథునేందు ప్రియులారా మనం మొదటి నుంచి నీకును, స్త్రీకిని, నీ సంతతికి, స్త్రీ సంతతికి అని ఎప్పుడైతే మానవాళిని రక్షించటానికి దేవుడు యేసు ప్రభుని ఎన్నుకున్నాడో అప్పుడే మరియమాతను కూడా ఎన్నుకున్నాడు. సాతాను తలను నలగద్రొక్కుటకు మరియమాతను ఎన్నుకొని, సాతానుని ఓడించేది క్రీస్తే,
మనల్ని రక్షించేది క్రీస్తే. కనుక మనకు రక్షకుడు, నిజ రక్షకుడు, లోకరక్షకుడు క్రీస్తు ప్రభువే. మరియ మాత తన సహాయ సహకారాలను అందించింది. కనుక మనం ఈ మధ్యలో మరియ మాతను కూడా క్రీస్తుకి సమానంగా చేస్తూ ఉంటే, మన పండుగల్లో కొన్ని అపచారాలు జరుగుతూ ఉంటే, పరిశుద్ధ పాప గారి వాటికన్ నుంచి మనము ఆమెను కోరిడమ్ట్రిక్స్, సహరక్షకురాలు, సహ మధ్యవర్తిస్తరాలు, క్రీస్తు ప్రభుతో సమానముగా ఉపయోగించొద్దు, అవి అపార్థానికి దారి తీస్తున్నాయని మనకందరికీ చెప్పి, క్రీస్తు రక్షణ ప్రణాళికలో మరియ మాత భాగం పంచుకొని ఈ గుణదలలో వెలుస్తున్న ఈ మరియ మాత దర్శనాల ద్వారా, అద్భుతాల ద్వారా, ప్రార్థనల ద్వారా ఆనాడు మిషనరీలు, అదే PIME మిషనరీలు వరంగల్లో ఫాతిమా మాతను ఏర్పాటు చేసిన వారు ఇక్కడ లూర్దు మాతను మనకిచ్చి ఉన్నారు. కనుక ఏ విధముగా మనమందరం క్రీస్తునాథునందు ప్రియులారా, స్త్రీ సభ మాతగా ప్రత్యేకంగా క్రైస్తవుల సహాయ మాత మరియ మాత, మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ అని ఒక పండుగ కూడా ఉన్నది. కనుక ఈనాడు అందరికీ మరియ మాత తల్లి అయినను, ముఖ్యంగా క్రైస్తవులకు శ్రీ సభకు ఆమె తల్లి మనల్నందరినీ కంచెల, మన చుట్టూ వేసిన కంచెల, మనకు ఆపదలు రాకుండా వస్తే వాటి నుండి రక్షించటానికి ఆ తల్లి అనుదినము 24x7x365 రోజులు మనం చూస్తూ ఉంటాం. బిడ్డలకు జ్వరం వస్తే తల్లి పక్కన పడుకొని రాత్రంతా కూడా పిల్లల కోసం తాను నిద్రపోకుండా ఉంటుంది. ఒకవేళ అతిగా నిద్ర వస్తే ఒక కంటితో నిద్రపోతూ ఒక కన్ను తెరిచి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో, కాపాడుతుందో, ఇది ఒక అద్భుతమైన విషయం మానవాళిలో మనకు కనిపించేది. అదేవిధంగా మరియ మాత మనల్ని దివారాత్రులు మనకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ, మరియ మాతకు నేను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను. నా ప్రార్థనలు కొన్నిసార్లు ఆమె వెంటనే కనికరిస్తుంది, కొన్నిసార్లు ఆమె ఇవ్వటం లేదని. కనుక కొంతమంది నాకు అసలే ఆ సహాయము, స్వస్థత రావటం లేదని వాపోతూ ఉంటారు. మనము చనిపోయిన తర్వాతనే మనకు తెలుస్తుంది అంత దేవుడు మనల్ని ఎన్ని ఆపదల నుండి రక్షించినాడు. మరియ మాత తన అద్భుతముల ద్వారా మనకు వ్యాధి బాధలు రాకుండా, తల్లులు తమ బిడ్డలకు పోలియో చుక్కలు వేసి అనేకమైన వ్యాధులు బాధలు రాకుండా మనల్ని ఏ విధంగా కాపాడుతారో, అదేవిధంగా మరియ మాత కూడా మనకు తెలియని విధంగా మనకు చేసే అనేక అద్భుతాలను మనం గుర్తించి ఈనాడు ఈ పండుగ పూజా విశేషాలు, నవదిన ప్రార్థనలు ఇవన్నీ కూడా క్రీస్తునాథునందు ప్రియులారా, ఇవన్నీ అమ్మ పాల లాంటివి. పుట్టినప్పుడు మనకు మొదటి ఆహారము అమ్మ పాలు, కొన్ని నెలల వరకు. ఎవరైనా దురదృష్టవత్తు వారి తల్లి చనిపోతే అమ్మ పాలు దొరకకుండా వారు పెరిగితే వారికి జీవితంలో అనేకమైన వ్యాధి బాధలు వస్తాయి. కరోనా సమయంలో మనం చూసాము, బాగా దృఢంగా బలంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది కూలిపోయినారు. వాళ్ళలో లేని రోగ నిరోధక శక్తి అంటాము కదా. కనుక మరియ మాత మనకు అనేక సార్లు జబ్బులు వచ్చిన తర్వాత రక్షించడం ఒక విధమైన తోడ్పాటు, కనికరమైతే జబ్బులు రాకుండా మనల్ని ఎన్ని విధాలా కాపాడుతుందో మనకి చనిపోయిన తర్వాతనే తెలుస్తుందంట. కనుక పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాతనే తల్లి తమ కోసం పడ్డ బాధలు, తండ్రి కూడా ఈ విధముగా మనం అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అని దేవుడి తర్వాత దేవుడి అంతటి వారు ఈ విధంగా మనం ఈనాడు గ్రహించుకుంటూ క్రీస్తునాథునందు ప్రియులారా, మనల్ని ఆనాడు పెంతెకోస్తు నాడు స్త్రీ సభ జన్మించింది. అది బర్త్డే ఆఫ్ ద చర్చ్. ఆ రోజు మనమందరము ఈనాడు పూజలో పాల్గొంటున్న మనమందరము కూడా జన్మదినాన్ని కొనియాడుచు మరియ మాత కానాపల్లి నుండి కల్వరిగిరి వరకు మాత్రమే కాదు, పెంతెకోస్తు నుండి నేటి వరకు, నేటి నుంచి లోకాంత్యం వరకు కూడా ఆగకుండా మనల్ని కనికరించి లోకమంతటిని కూడా, తన నమ్మని వారిని కూడా తన యొద్దకు అమ్మాని వస్తే అందరిని ఆదరించి కాపాడుతుందన్న విశ్వాన్ని, ముఖ్యంగా లూర్దు నగరంలో, ఇది మన లూర్దు మాత స్వరూపం చూడండి, ఎంత నిర్మలముగా, ఎంత నిశ్చలముగా, ఎంత సౌమ్యముగా
తన కంటి చూపుతోనే స్వస్థతనిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. నేను నిష్కలంక మేరీ మాతను, నిర్మల మాతను. మనకి శరీర అవసరాల కోసం చూస్తూ ఉంటాము. ఆమె ఇచ్చే సందేశం క్రీస్తునాథుని ఆత్మలో ఏ వ్యాధి బాధ లేకుండా, మనస్సులో ఏ చీకు చింతలు లేకుండా, ఇవన్నీ కూడా మనకున్న వ్యాధి బాధలు. కనుక ఒక్క శరీరానికే మన అవసరాలు చూడకుండా మన ఆత్మకు మన మనస్సుకి ఈ విధంగా మనోవాక్కాక్రియలు అంటారు. కనుక మనమందరం మాటలు, తలపులో, క్రియల్లో ఈ విధంగా మరీ మాత వలె నిర్మలముగా, ఆలోచనలో మనం ఎక్కువ పాపాలు చేస్తుంటాం కొన్నిసార్లు మాటల్లో కంటే క్రియల్లో కంటే. కనుక మరీ మాత ఈ విధంగా నిర్మల మాత, నిష్కలంక మాత అని చెబుతూ ఈనాడు కేవలము మన శరీరానికి అవసరాలు ఎన్నో ఉన్నప్పటికీ స్వస్థతలు, ఈ కాలంలో రోగాలు ఎక్కువైపోతున్నాయి. పాత రోగాలకి మందులు కనుక్కుంటూ ఉంటే కొత్త కొత్త రోగాలు కనపడుతున్నాయి. కొన్నిటికి మందులే దొరకటం లేదు. కనుక కొన్ని మొండి వ్యాధులు ఎన్ని మందులు తిన్నా కావు. కనుక మందులకు నయం కాని వ్యాధి బాధలను ప్రత్యేకంగా ఆ తల్లికి సమర్పించుకుంటూ మేము కొన్నిసార్లు ఈ విధంగా పూజ చేసి భోజనం చేసి ఇక్కడి నుంచి విశాఖపట్నం మధ్యరాత్రిలో పోతూ ఉంటే దుకాణాలు, సినిమా హాల్ అన్నీ మూసేసి ఉంటాయి. రోడ్ల మీద ఎవరు ఉండరు, కానీ మందుల షాపులు మాత్రం తెరిచి ఉంటున్నాయి. మెడికల్ షాప్స్, దాని మీద నువ్వు క్యూ కూడా అర్ధరాత్రి వేళలో కూడా. అంటే ఈ విధంగా ఎన్ని జబ్బులు వస్తున్నాయి. వీటన్నిటికీ విరుగుడు పెద్ద ఔషధము మరీ మాత నుండి వచ్చే జీవజలములను మనం గ్రహించి ఆమె క్రీస్తు నుండి మనకు తీసుకొస్తుంది. తన శక్తితో కాదు, కానాపల్లిలో క్రీస్తుని అభ్యర్థించిన విధముగా మనలందరినీ కూడా ఆ విధంగా క్రీస్తుకు సమర్పించుకుంటుంది. కనుక ఈనాడు మనం కొనియాడే ఈ గుణదల మాత మహోత్సవము చరిత్రలో ముందుకు మనల్ని నడిపిస్తూ 2 రాష్ట్రాల్లోనే కాదు, నేను చెప్పాను భారతదేశం అంతా కూడా గుణదల మాతను గురించి తెలుసు. కనుక మనమందరం ఆనందించుతూ భారతదేశ రక్షణ కొరకు మనం ప్రార్థించాలి. భారతదేశ స్వస్థత కోసం మనం ప్రార్థించాలి. ప్రజలందరి కోసము ప్రత్యేకంగా శ్రీ సభగా, మనం కథోలిక శ్రీ సభగా మనకు బాధ్యత ఉంది. మన కోసం మాత్రమే కాకుండా మన శ్రీ సభ వర్ధిల్లాలి అనే అది మాత్రమే కాకుండా ఈ ముఖ్యంగా మనకు మైనారిటీలకు, క్రైస్తవులకు వచ్చే కష్ట నష్టాలలో ప్రత్యేకమైన ఆదరణ ఈ తల్లి ద్వారా గుండె నిబ్బరము చేసుకుని తన కుమారుడు తన కళ్ళ ముందే శిలువ మీద మరణిస్తుంటే ఏ స్త్రీ నిలబడగలదు? ఏ స్త్రీ దైవ చిత్తానికి తల వంచగలదు? కనుక మనం ఆమెలోనే ఆ నిశ్చయమైన నిర్మలమైన మనస్సే కాదు, గుండె దిటువు చేసుకుని ధైర్యమైన గుండెతో మన భారతదేశం తప్పకుండా ఒకనాటికి రక్షింపబడుతుంది. తప్పకుండా క్రైస్తవ స్వార్థ ద్వారా, మనందరి ప్రార్థనల ద్వారా రక్షింపబడుతుంది. స్వస్థతతో అవినీతి, అన్యాయ అక్రమాలు కూడా అనేక రకమైన జబ్బులు ఉన్నాయి. కనుక మనలందరినీ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును ప్రత్యేకముగా అన్ని మాయరోగముల నుండి, అనేకమైన మానవులు కావాలని సృష్టించే రోగముల నుండి కూడా అన్నిటిని కూడా మనల్ని స్వస్థపరచమని ఆ గుణతల మాత మనలందరినీ దీవించి కాపాడుదురుగాక. తల్లి శ్రీ సభ మాత ప్రపంచములోని యావత్ తిరుసభను ఆశీర్వదించి విజయవాడ పీఠము నురంతలుగా దీవించుదురుగాక. అవే మరియా అంటూ మనం ఆ తల్లిని స్తుతిస్తూ దైవ ప్రణాళికలో దేవుడు ఆమెకి ఇచ్చిన భాగమును మనమందరం గుర్తించి క్రీస్తు నిజమైన నిండైన శిష్యులుగా జీవించ సహాయపడునుగాక. ఆమెన్, ఆమెన్. హారతి గైకొనుము దేవా, శుభహారతి స్వీకరించు దేవా. హారతి గైకొనుము దేవా, శుభహారతి స్వీకరించు దేవా. హారతి గైకొనుము. సమరమపా సనిపమగా గమపసని ధూపదీప పుష్పాలతో, ధూపదీప పుష్పాలతో నీ దరి చేరితి దేవా.
దేవుడు మన తండ్రి అని ఆనందించచ్చు. అదేవిధముగా దేవమాత క్రీస్తు ప్రభుని తల్లిని మనకు తల్లిగా శ్రీసభ తల్లిగా ఇచ్చినందుకు ఆనందించచ్చు. పరలోక జపం భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఎద్దాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీటిలో నుండి మమ్మ రక్షించుము. దేవుని విశేష ఆశీర్వాదాల కొరకు, పండుగ దీవెనల కొరకు మీ శిరములు వంచి ప్రార్థించండి. పరిశుద్ధ కన్య మరియమ్మ ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేదురుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందచేయి సహాయ సహకారములను భద్రతను గుర్తించుదురుగాక. పరిశుద్ధ గుణదల లూర్దు మాత మహోత్సవమును భక్తి విశ్వాసులతో కొనియాడుటకు ఈరోజు ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును, శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థతను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మరి ఒకసారి మీ అందరికీ ఘనమైన లూర్దు మాత గుణదల మాత మహోత్సవ శుభాకాంక్షలు, దేవుని ఆశీర్వాదములు. ఆవే మరియా, ఆవే మరియా. మన బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి.